మొదటి ప్రశ్న, శ్రీరాముడు ఏ తిథి రోజున జన్మించాడు? ఆప్షన్ ఏ దశమి, ఆప్షన్ బి ఏకాదశి, ఆప్షన్ సి నవమి, ఆప్షన్ డి త్రయోదశి. సమాధానం ఆప్షన్ సి నవమి రోజు. రెండవ ప్రశ్న, శ్రీరాముడి తండ్రి పేరేమిటి? ఆప్షన్ ఏ జనక మహారాజు, ఆప్షన్ బి దశరథ మహారాజు, ఆప్షన్ సి వాల్మీకి, ఆప్షన్ డి భరద్వాజుడు. సమాధానం ఆప్షన్ బి దశరథ మహారాజు. మూడవ ప్రశ్న, శ్రీరాముడి తల్లి పేరేమిటి? ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి కైకేయి, ఆప్షన్ సి దేవకి, ఆప్షన్ డి కౌసల్య. సమాధానం ఆప్షన్ డి కౌసల్య. నాలుగవ ప్రశ్న, శ్రీరాముడి జన్మస్థలం ఏమిటి? ఆప్షన్ ఏ మిథిలా నగరం, ఆప్షన్ బి అయోధ్య, ఆప్షన్ సి లంకానగరం, ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ బి అయోధ్య. ఐదవ ప్రశ్న, సీతాదేవి తండ్రి పేరేమిటి? ఆప్షన్ ఏ జనక మహారాజు, ఆప్షన్ బి దశరథ మహారాజు, ఆప్షన్ సి నందనుడు, ఆప్షన్ బి దక్షుడు. సమాధానం ఆప్షన్ ఏ జనక మహారాజు. ఆరవ ప్రశ్న, సీతాదేవి ఎక్కడ పెరిగింది? ఆప్షన్ ఏ మిథిలా నగరం, ఆప్షన్ బి అయోధ్య, ఆప్షన్ సి ద్వారక, ఆప్షన్ డి లంకానగరం. సమాధానం ఆప్షన్ ఏ మిథిలా నగరం. ఏడవ ప్రశ్న, సీతారాములు లక్ష్మణుడు నివసించిన అరణ్యం పేరేమిటి? ఆప్షన్ ఏ నైమిషారణ్యం, ఆప్షన్ బి దండకారణ్యం, ఆప్షన్ సి సరిజు అరణ్యం, ఆప్షన్ డి ద్వారకారణ్యం. సమాధానం ఆప్షన్ బి దండకారణ్యం. ఎనిమిదవ ప్రశ్న, దండకారణ్యంలో సీతారాములు లక్ష్మణుడు ఏ ప్రదేశంలో నివసించారు? ఆప్షన్ ఏ పంచవటి, ఆప్షన్ బి గురుకులం, ఆప్షన్ సి సరియు, ఆప్షన్ డి కిష్కింద. సమాధానం ఆప్షన్ ఏ పంచవటి. తొమ్మిదవ ప్రశ్న, సీతాదేవిని అపహరించడానికి మారీచుడు ఏ రూపంలో వచ్చాడు? ఆప్షన్ ఏ నెమలి, ఆప్షన్ బి పావురం, ఆప్షన్ సి మాయలేడి, ఆప్షన్ డి చిలుక. సమాధానం ఆప్షన్ సి మాయలేడి. పదవ ప్రశ్న, సీతాదేవిని అపహరించడానికి రావణాసుడు ఏ వేషంలో వచ్చాడు?
ఆప్షన్ ఏ సన్యాసి, ఆప్షన్ బి చిన్నపిల్లవాడిలాగా, ఆప్షన్ సి కాటి కాపరిలాగా, ఆప్షన్ డి అమ్మాయిలాగా. సమాధానం ఆప్షన్ ఏ సన్యాసిలాగా. ఈ రామాయణం క్విజ్ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరియు కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.